గాడ్, వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసేసుకుందామా పిల్లలు? పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు సండే స్కూల్లోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించినందుకు వందనాలు. ఈరోజు కూడా మా అందరితో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాన్ని మాకు చక్కగా నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఈరోజు ఒక మంచి యాక్షన్ సాంగ్. మీకు ఏది ఇష్టం రా? మీకు ఏది ఇష్టం? ఆగండి, చాక్లెట్సా, ఐస్ క్రీమ్సా, చికెన్ బిర్యానీయా, ఫుట్బాలా? ఇవి కాదు నేను అడిగేది.
మీకు ఏది ఇష్టం? మాకు బోల్డ్ అన్ని ఇష్టం ఉంటాయి అక్క, అందులో ఏమని చెప్పాలి? ఓకే, కొంచెం క్లోజ్గా వెళ్దాము. మీకు అర్థమయ్యేలా చెప్తా. సరే మోసన్న, నేను మీకు 4 డైరీ మిల్క్స్ ఇచ్చాననుకోండి, 4 డైరీ మిల్క్లు ఇచ్చాననుకోండి, మీరు అందులోంచి నాకు 2 ఇచ్చారనుకోండి, ఇంకా మీ దగ్గర ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4 ఎలా ఉంటాయి అన్నయ్య? నేను ఎవరికి ఇవ్వనుగా. అదే నాకు తెలుసు, అందుకనే మీలాంటి వాళ్ళ కోసమే ఈరోజు స్టోరీ వినండి జాగ్రత్తగా. ఒకసారి ఏమైందంటే, స్కూల్లో చిన్నప్పుడు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ పెద్ద అయిన తర్వాత ఒకసారి అందరూ కలుసుకోవాలనుకున్నారా. ఓకేనా, అందరూ గెట్ టుగెదర్ అని మధ్య బాగా గెట్ టుగెదర్ పార్టీస్ జరుగుతున్నాయి కదా. సో అందరూ కలుసుకుందాము ఫ్రెండ్స్ అందరం అనుకున్నారు. సరే ఎక్కడ కలుసుకుందాం ఏంటి అంటే, మన ఈ సిటీ చివరిలో ఒక మంచి విజిటింగ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ మంచిగా లేక్ వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ప్లేస్, ప్రశాంతంగా ఉంటుంది, సిటీలో ఈ ట్రాఫిక్స్ ఇవి సౌండ్లు ఏవి లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నారా. ఓకేనా, సో అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఒక ప్లేస్కి, మంచిగా పెద్ద చెరువు ఉంది, అక్కడ అన్ని మొక్కలు, చల్లటి గాలి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇక అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే ఎంజాయ్ అనమాట, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంట పిల్లలు, బాగా మాట్లాడుకుంటున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు, అన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాసేపటి తర్వాత అలా నడుచుకుంటూ చక్కగా ఆ లేక్ వ్యూని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆ చెరువు పక్కన నడుచుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా అందులో ఉన్న ఒక ఫ్రెండ్ కాలు జారి నీళ్ళలో పడిపోయాడంట పిల్లలు. కాలు జారి ఎప్పుడైతే నీళ్ళలో పడిపోయాడో అందులో నా అంకుల్కి స్విమ్మింగ్ కూడా రాదంట పిల్లలు. ఇక చూడండి మిగతా ఫ్రెండ్స్ అందరు చాలా కంగారు పడిపోతున్నారనమాట. ఈ అంకుల్ ఏమో నీళ్ళలో పడిపోయి ప్లీజ్ హెల్ప్ అని చెప్పేసి కేకలేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలారా ఏం చేద్దాంరా అని చెప్పేసి కొద్దిమంది ఇలాగా ఒకళ్ళు చేయి ఒకళ్ళు ఇలా పట్టుకొని అందరు కలిసి ఒకళ్ళు చేయి ఒకళ్ళు ఇలా పట్టుకొని ఒక వ్యక్తి ఆ చెరువు లోపటికని ఇలాగా చెయ్యిచ్చి, ఒరే రారా నీ చెయ్యవు ఇలా మీ చెయ్యవు అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడంట, కేకలేస్తూ ఉన్నాడంట. కానీ ఆ మునిగిపోతున్న అంకుల్ మాత్రం తన చెయ్యి ఇవ్వట్లేదంట. అలా మునుగుతున్నాడు, లేస్తున్నాడు, కొట్టుకుంటా ఉన్నాడు, ప్లీజ్ హెల్ప్ అంటున్నాడంట. కానీ ఆ ఫ్రెండ్స్ ఇస్తున్న చేతిని మాత్రం, ఒరే నీ చెయ్యవరా బాబు, ఒరే నువ్వు మునిగిపోతావురా అని ఎంత అరిచినా ఇవ్వడే, అసలు చెయ్యి ఇవ్వట్లేదంట పిల్లలు. అయితే ఇంతలోగా అక్కడున్న ఇంకొక ఫ్రెండ్కి ఒక సూపర్ ఐడియా వచ్చిందనమాట. రే మీరందరూ ఒకసారి పక్క జరగండి, నేను ట్రై చేస్తా అని చెప్పేసి అందులో ఉన్న ఒక అంకుల్ మాత్రం ముందుకొచ్చి ఇలా చెయ్యి చాపి, ఒరే సాగర్ ఇలా నా చెయ్యి తీసుకో, ఒకసారి నా చెయ్యి తీసుకో అని చెప్పేసి అరవగానే ఆ మునిగిపోతున్న ఆ సాగర్ అంకుల్ గబా ఎలాగోలా ట్రై చేసేసి ఆయన చెయ్యిని ఇలా తీసుకున్నాడంట్రా. అప్పుడు అందరూ గట్టిగా లాగి ఆ ఒడ్డు మీద పడేసేసి అలా కడుపులో ఉన్న వాటర్ అన్నీ నొక్కేశాక అమ్మయ్య బతికి బయటపడ్డారా బాబోయ్, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని అనుకున్న తర్వాత వాళ్ళకు డౌట్ వచ్చిందంట్రా. ఒరే మేము అంతసేపు అరిచాం కదా, ఎంత అరిచినా మా చేయి పట్టుకోలేదు, కానీ నువ్వు ఒక్కసారి అనగానే నీ చేయి పట్టుకున్నాడేంట్రా ఈ మ్యాజిక్ అనగానే ఆ ఫ్రెండ్ అన్నాడంట నవ్వుకుంటూ, మ్యాజిక్ లేదు ఏమీ లేదు, ఒక్కటే మీరేం అడిగారా చెప్పండి, ఒకసారి ఆలోచించండి, గుర్తు తెచ్చుకోండి. చెయ్యివ్వు అన్నారు. నేనేమన్నాను, నా చెయ్యి తీసుకో అన్నాను. అర్థమైందా? ఒరే వాడి గురించి నాకు బాగా తెలుసురా, వాడికి ఇవ్వటం అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఏదైనా తీసుకోవడమే. అందుకే చెయ్యివ్వు అంటే వాడు చచ్చినా ఇవ్వడు. ఒరే నా చెయ్యి తీసుకోరా అంటే అప్పుడు చచ్చినట్టు తీసుకున్నాడు. చూసారా అనగానే ఆ ఫ్రెండ్స్ అందరూ అని చెప్పేసి ఆశ్చర్యపోయారంటారా, వండర్ అయిపోయారంటారా. చూసారా పిల్లలు, నిజంగానేరా కొద్దిమందికి అసలు ఇవ్వటం అంటే ఇష్టమే ఉండదు పిల్లలు, ఎంతసేపు తీసుకోవడమే అనమాట. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మీకేది ఇష్టం? నాకు ఇప్పుడు కూడా తీసుకోవటం ఇష్టం అక్క. అయ్యో మోజసన్న, నేను మిమ్మల్ని అడగట్లేదు, మా పిల్లల్ని అడుగుతున్నాను. సరే పిల్లలు, మీకు ఏదైనా మంచిగా తినడానికి ఏమైనా స్నాక్స్ ఇచ్చామనుకోండిరా, మీరేం చేస్తారు? మూంగ్ దాలు, చనా నట్స్, 2 డైరీ మిల్క్లు. అవును శ్వేతకు ఉంది కదా పిల్లలు, అయినా శ్వేతకు కిందకిరా, ఇవన్నీ మళ్ళీ వస్తాయా ఏంటి? ఒక్కడు కూడా శ్వేతకి మనం
మొత్తం నాయ. మోజెస్ అన్నా, అమ్మో, మోజెస్ అన్నా. ఏం లేదు బాయ్. వావ్, నాకు ఇష్టమైన స్నాక్స్. వావ్, నేను ఒక్కదాన్నే తింటే మరి మోజెస్ అన్న కూడా ఉంటారు కదా. సరే, నేను ఒకటి తింటాను, మోజెస్ అన్న ఒకటి ఇస్తాను. మీరేం చేస్తారు? గబగబా ఎవరికి ఇవ్వకూడదు, నేనే తినేయాలని చెప్పేసి దాచిపెట్టుకొని తింటారా? లేకపోతే నేను ఒకటి తింటాను, మిగతా అలాగే ఉంచుతాను, ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి, నీళ్ళలో ఉన్న వాళ్ళకి పనికొస్తాయి కదా అని చెప్పేసి వాటిని మీరు ఇతరులకి సహాయం చేయడానికి ఉపయోగించుకుంటారా? నాకు తెలుసురా, మీరందరూ మంచి పిల్లలు. నిజంగా మీ దగ్గర ఎక్కువ ఉంటే లేని వారికి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వడానికి మీరు ఎప్పుడూ ముందుంటారు కదా. అవును పిల్లలు, ఇవ్వడం దేవుని లక్షణం, దేవుని పిల్లల లక్షణం అన్నమాట. అది ఎలాగో చూద్దాం. కానీ మోజెస్ అన్న, మీకు ఇందాకటి స్టోరీ సరిపోలేదనుకుంటా. ఇప్పుడు ఇంకొక స్ట్రాంగ్ లెసన్ చెప్తాను, వినండి. అవును పిల్లలు, ఇవ్వడం అంటే మీకు బైబిల్లో ఎవరైనా గుర్తొస్తారా? ఇవ్వడం అనే దగ్గర బైబిల్లో ఏమైనా లెసన్స్ గుర్తొచ్చాయా? ఇందాక పాట చూసాం కదా, ఎవరు? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన పిల్లోడు. ఇవాళ అదే లెసన్ చెప్తాను అనుకుంటున్నారా? నో, మీకు ఆల్రెడీ బాగా తెలుసు కదా లెసన్. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్న పిల్లోడు, అమ్మ ఇది నాది, మా మమ్మీ నాకు బాక్స్ పెట్టింది అని దాచిపెట్టుకుంటే ఆ రోజు అంత గొప్ప వండర్ జరిగి ఉండేదా పిల్లలు? నో కదా. సో అతను ఇచ్చాడు కాబట్టే ఇప్పటికీ కూడా అతన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం కదా పిల్లలు. ఇంకా ఎవరున్నారా చెప్పండి? మోస్ట్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్, 2 కాయిన్స్ ఇచ్చిన ఆ విడో కదా నాన్న, 2 కాసులు ఇచ్చిన పేద విధవరాలు కదా. ఇంకా గుడ్ సమరిటన్ కదా నాన్న, తన దగ్గర ఉన్నవన్నీ కూడా అసలు ఎవరో తెలియని అతనికి కూడా ఇవ్వడం అనేది మస్తు గ్రేట్ కదా పిల్లలు. వావ్, సూపర్ రా, భలే చెప్పారు పిల్లలు. అయితే ఈరోజు నేను మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రా. బైబిల్లో చాలా జనరస్గా, చాలా జనరాసిటీ కలిగి ఒక ఎగ్జాంపుల్గా ఉన్న ఒక కొత్త అంకుల్ని మీకు ఈరోజు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన ఎవరు అంటే బర్నబా. బర్నబాస్. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఉంటారా, యాక్ట్స్ చాప్టర్ 4లో ఉంటారు ఈ అంకుల్. ఓకేనా? అసలు ఏం జరిగిందంటే పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారా, ఆయన సిలువలో ప్రాణం పెట్టి మళ్ళీ 3వ దినాన తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు కదా. ఆ తర్వాత చర్చ్ అనేది స్టార్ట్ అయింది కదా పిల్లలు. ఫస్ట్ చర్చ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? యేసు ప్రభు తన శిష్యులు వాళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడడం, చర్చ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ చర్చ్ అనమాట. ఓకేనా? అలా ఫస్ట్ చర్చ్ స్టార్ట్ అయినప్పుడు అనేక మంది ఆ చర్చ్లోకి యాడ్ అవుతూ వచ్చారు కదా. చాలా అది స్ప్రెడ్ అవుతూ వచ్చిందనమాట. ఓకేనా? స్ప్రెడ్ అవుతూ వచ్చినప్పుడు అందులో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, రిచ్ మెన్ ఉన్నారు, అందులో పూర్ పీపుల్ ఉన్నారు, చాలామంది ఉన్నారు పిల్లలు. ఓకేనా? నీడ్స్ కూడా అలాగే ఉన్నాయి పిల్లలు, చాలా నీడ్స్ ఉన్నాయన్నమాట అప్పుడు ఫస్ట్ చర్చ్లో. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా పిల్లలు, అక్కడున్న రిచ్ మెన్ ఏం చేసేవాళ్ళు అంటే తమకేది ఉంటే అది తీసుకొచ్చి ఆ లీడర్స్గా ఉన్న అపోజిల్స్కి ఇచ్చేవాళ్ళు అనమాట, అపోస్తళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదే డిసైపుల్స్ ఉన్నారు కదా, జీసస్ డిసైపుల్స్, పీటర్ అంకుల్, తర్వాత యోహాను, యాకోబు, వీళ్ళందరూ ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇదంతా చూసిన బర్నబా అంకుల్కి కూడా అరే అవును, ఫస్ట్ చర్చ్లో చాలా నీడ్ ఉంది కదా, అవును అందరూ ఎవరి సహాయం వాళ్ళు చేస్తున్నారు, ఈక్వల్గా అందరికీ షేర్ చేస్తున్నారు కదా, అవును నాకు కూడా ఒక భూమి ఉంది కదా, నాకు కూడా ఒక సైట్ ఉంది కదా, ల్యాండ్ ఉంది కదా, దాన్ని నేను ఏం చేసుకుంటాను, ఓ పని చేస్తా, నేను కూడా దాన్ని అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అపోజిల్స్కి ఇస్తాను, వాళ్ళైతే కరెక్ట్గా యూస్ చేస్తారు, అప్పుడు అది అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఆ ల్యాండ్ని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నిజంగా యేసుప్రభు శిష్యులు ఉన్నారు కదా, ఆ పీటర్ అంకుల్ వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇలా ఇచ్చి ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, దీన్ని చర్చ్లో ఉన్న వాళ్ళందరి కోసం వాడండి అన్నా అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చేసి మొత్తం ఇచ్చేసాడు పిల్లలు. అసలు ఏం చేశాడు కదా పిల్లలు, నిజమేరా. దీని వెనక ఎవ్వరూ ఆయన అడగలేదు, మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉంటే తెచ్చి ఇవ్వండి, మీ భూములు అమ్మేసేయండి, మీ ల్యాండ్స్ అమ్మేయండి, మాకు డబ్బులు తెచ్చి ఇవ్వండి అని ఎవ్వరూ అడగలేదు పిల్లలు. తనంతట తానే తన ఓన్ విల్తో అమ్మిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇచ్చేసాడు పిల్లలు.
కొంచెం కూడా తన కోసం ఉంచుకోలేదు. పిల్లలు అలా కొంచెం ఉంచుకొని పనిష్మెంట్కి గురైన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మీరు గుర్తొచ్చారా? యా, అననీయ సప్పీరా కదనా? అలా కాదు పిల్లలు, బర్నబా మొత్తం తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశాడు అని అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో రాసుంటుందిరా. ఓకేనా? సో చూడండి పిల్లలు, బర్నబా గారు ఎలా ఇచ్చారు? ప్రేమగా ఇచ్చారనమాట. తను ఎవరి బలవంతం లేకుండా తను హృదయపూర్వకంగా ఇచ్చాడనమాట. ఇంకా అది అనేకులకు ఉపయోగపడాలి, చాలామంది యూస్ఫుల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చాడనమాట. సో చెప్పండి పిల్లలు, బర్నబా ఎలా ఇచ్చాడు? హీ గేవ్ విల్ఫుల్లీ, హీ గేవ్ విత్ లవ్, హీ గేవ్ టు హెల్ప్ కదా నాన్న? హృదయపూర్వకంగా విల్ఫుల్గా ఇచ్చాడు, అలాగే ప్రేమతో ఇచ్చాడు, అలాగే ఇతరులకు సహాయం చేయాలనే మంచి ఆలోచనతో ఇచ్చాడనమాట కదా నాన్న? సో అందుకనే ఈరోజు జనరాసిటీకి మంచి ఎగ్జాంపుల్గా మన ముందున్నారు బర్నబాస్ గారు. అదే పిల్లలు, బైబిల్లో ఇంకొక అన్న కూడా ఉంటాడు, మీకు గుర్తొచ్చాడా? రిచ్ మ్యాన్ ఉంటాడు కదా, ఆయన వచ్చి స్వయంగా యేసే దగ్గరికి వచ్చి జీసస్ నేను పరలోకం రావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారా? నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసాయి, అంతే, సింపుల్ అనగానే అమ్మో నా ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వాలా? అమ్మ బాబాయ్ అది చాలా కష్టం, భలేవాడు వేసేయా, నీ దగ్గరకు వస్తే ఏదో చెప్తావు అనుకుంటే అమ్మో ఇది నా వల్ల కాదు, బాయ్ బాయ్ అని చెప్పేసి వ్యసన పడుతూ చికాకు పడుతూ వెళ్ళిపోయాడు కదా నాన్న? చూసారా, ఆయన రిచ్ మ్యానే, ఈయన రిచ్ మ్యానే, కానీ ఈయనకి ఏం తేడా చెప్పండి పిల్లలు? ఆయనేమో డబ్బులు వదిలిపెట్టుకోవాలంటే అమ్మ బాబోయ్ అని చాలా బాధపడ్డాడు. కానీ ఈ రిచ్ మ్యాన్ బర్నబా మాత్రం తన దగ్గర ఉన్నదాన్ని అమ్మి పేదలకు ఇవ్వడం దగ్గర ఫస్ట్ లైన్లో ఉన్నాడు కదా పిల్లలు? అందుకే అన్నారు యేసయ్య, ఒకని ధనం ఎక్కడుంటుందో వాడి హృదయం కూడా అక్కడే ఉంటుంది అని కదా పిల్లలు? అయితే పిల్లలు, దీన్ని ఈరోజు మన టాపిక్ కోసం అని కొంచెం రివర్స్లో ఆలోచిద్దాం రా. ఏంటంటే మనకి హృదయంలో ఉన్న వాళ్ళ కోసం మనం ఏదైనా ఇచ్చేస్తాం, మనం ఎంతైనా ఇవ్వడానికి ఇష్టపడతాం కదా నాన్న? ఒకటి డబ్బు దగ్గర హృదయం ఉండడం కాదు, మన హృదయంలో ఎవరుంటారో వాళ్ళకి ఎంతైనా ఇవ్వడానికి మనం రెడీగా ఉండొచ్చు కదా పిల్లలు? అంటే ఏం లేదురా, సింపుల్, మనం ప్రేమించే వాళ్ళ కోసం ఏదైనా ఎంతైనా చేస్తామని, అంతే కదా? రైట్. సరే పిల్లలు, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అక్క మేము చిన్న పిల్లలం కదా, మా దగ్గర మనీ ఎక్కడుంటాయి అక్క, మేము ఎట్లా ఇవ్వచ్చు అని అనుకుంటుంటారు కదా నాన్న? పిల్లలు, ఇవ్వడం అంటే అన్నిసార్లు మనీయే కాదురా, ఇవ్వడం అంటే డబ్బులు ఇవ్వడం ఒకటే కాదురా, బోలెడని ఇవ్వచ్చు. ఏంటో తెలుసా? యూ కెన్ గివ్ యువర్ లవ్. ఎవరినైనా సరే ప్రేమతో మాట్లాడడం ద్వారా ప్రేమ లేని వారికి నువ్వు ప్రేమనివ్వచ్చు, ఇంకా వాటర్ ఇవ్వచ్చు, నీడ్లో ఉన్న వారికి ఫుడ్ ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. అంటే నీ షర్ట్స్ ఉంటాయి, నీ బట్టలు ఇవ్వచ్చు ఎవరికైనా, ఇంకా అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేయొచ్చు. యూ కెన్ గివ్ యువర్ సర్వీస్ టు ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ పీపుల్కి నువ్వు సర్వీస్ చేయొచ్చు, చేయి పట్టుకొని రోడ్డు దాటించవచ్చు, పడిపోతున్న వాళ్ళకి నీ చెయ్యి ఇచ్చి పైకి లేపచ్చు. ఎలాగైనా సరే ఇవ్వడం అనే దగ్గర బోలెడన్ని విషయాలు వస్తాయి పిల్లలు. సో ట్రై టు బి జనరస్ నాన్న. మీకున్న దాంట్లో మీకు ఏదైతే ఉందో అది ఇవ్వడానికి ఎప్పుడో ముందుండండి. ఎందుకంటే పిల్లలు, మీకు ఒక మంచి మాట చెప్పనా? చూడండి, ఇచ్చేటప్పుడు ఎప్పుడు చెయ్యి పైన ఉంటుంది, తీసుకునే వాళ్ళ చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. అర్థమైందా? ఇచ్చేటప్పుడు మన చెయ్యి పైన ఉంటుంది, తీసుకునే వాళ్ళ చెయ్యి కింద ఉంటుంది కదా నాన్న? సో గుర్తుపెట్టుకోండి నాన్న, ఇచ్చే వాళ్ళ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది అన్నమాట. ఇంతగా ఎందుకు చెప్తున్నానో తెలుసా నాన్న? గాడ్ వాంట్స్ us టు బి జనరస్. మనం ఇచ్చే వాళ్ళంగా ఉండాలని యేసయ్య ఎంతో ఆశపడుతున్నారు. ఎందుకు అంటే our God is so generous పిల్లలు, అవునా కదా? ఎస్, దేవుడు తన ప్రేమను ఎలా చూపించారు మన పట్ల? ఈ సృష్టి అంతటిని చేసి ఆ సృష్టినే మనకి ఇచ్చారు కదా నాన్న? ఈ సృష్టిలో మనం ఎంజాయ్ చేస్తున్నవన్నీ కూడా ఎవరిచ్చారు మనకి? యా, మన దేవుడు కదా పిల్లలు? సో ఆయన మన కోసం సృష్టిని ఇచ్చారు. అంతేనా, మన కోసం తన ప్రియ కుమారుడైన యేసయ్యనే ఇచ్చేశారు. అవునా? యేసయ్య భూమి మీద ఉన్నంతకాలం ఏం చేశారు? ఆయన అందరినీ ప్రేమించాడు. ఇవ్వడం అంటే ఏంటో చూపించారు కదా నాన్న? నిజంగా అవసరతలో ఉన్న వారికి ఎంత సహాయం చేశారు. అందరికీ భోజనం పెట్టే దగ్గర, వాళ్ళని చూసి కనికరపడే దగ్గర, ఇంకా అందరిని క్యూర్ చేసే దగ్గర, ఇలా అన్ని చోట్ల ఆయన మనకి ఏం చూపించారు అంటే ఇవ్వడాన్నే పిల్లలు. ఇవ్వడంలో ఎంత సంతోషం ఉంటుందో ఆయన స్వయంగా చూపించారు. అంతేనా? ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వలేదా పిల్లలు?
కదా. మన పాపం నుంచి మనం విడిపించబడడం కోసం, మనం తనతో పాటు పరలోక రాజ్యంలో ఉండడం కోసం ఆయన తన ప్రాణమే ఇచ్చేశారు కదా పిల్లలు. సో ఇప్పుడు ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నారు తెలుసా? మనం ఆయనలాగా జనరస్గా ఉండాలని, ఇచ్చేవారంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా పిల్లలు? ఇవ్వడంలో దేవుని ప్రేమ ఉంటుంది. సో మనం ఇస్తున్నాము అంటే మేము దేవుని పిల్లలం, మా దేవునిలాగా మేము కూడా ప్రేమిస్తాము అని చెప్పేసి మనం చూపిస్తున్నాం అన్నమాట. సో దేవుని లక్షణం ఇవ్వడం, దేవుని పిల్లల లక్షణం కూడా ఇవ్వడం. ఓకేనా పిల్లలు? సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఓకేనా? అంతేనా? యేసయ్య ఏమన్నారు తెలుసా? మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు ఒకరికి చేస్తే మీరు నాకు చేసినట్టే అన్నారా యేసయ్య. మనకు చేతనైన సహాయాన్ని అవసరతలో ఉన్న వాళ్ళకి చేసినప్పుడు యేసయ్య అది ఆయనకి చేసినట్లుగా రిసీవ్ చేసుకుంటారు పిల్లలు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఎంతసేపు ఇవ్వు 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 కాదు, తీసుకోండి, ఇదిగోండి అని ఇతరులకు మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వడం నేర్చుకుందాం పిల్లలు. అయితే పిల్లలు ఎలా ఇవ్వాలి? బర్నబాలాగా, యేసయ్యలాగా ప్రేమతో ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, ఇతరులకు సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఇవ్వాలి. ఓకేనా? గివ్ విల్ఫుల్లీ, గివ్ విత్ లవ్, గివ్ టు హెల్ప్. ఓకేనా పిల్లలు? ఇది మర్చిపోకూడదు. అలా కాకుండా ఇవ్వడం ద్వారా నాకు పేరు వస్తుంది, ఇవ్వడం వల్ల అందరూ నన్ను మంచోడు అనుకుంటారు, చాలా గ్రేట్ అనుకుంటారని స్వార్థంతో ఎప్పుడు ఇవ్వకూడదు పిల్లలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా పిల్లలు? యేసయ్య ఏ స్వార్థాన్ని కోరుకోలేదు కదా. తన ప్రాణం ఇవ్వడానికి ఆయనకి ఏదన్నా కోరుకున్నారా? ఇది ఇస్తే నాకేమొస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది అనుకున్నారా పిల్లలు? కాదు కదా నాన్న. సో మనం కూడా యేసయ్యలాగా దీనులమై అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనో మంచి పేరు రావాలనో కాకుండా ప్రేమ కలిగి హృదయపూర్వకంగా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఇవ్వాలి పిల్లలు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మోజెస్ అన్న, మీకేది ఇష్టం? ఇవ్వటం. ఎస్ పిల్లలు, మీరు చెప్పండి, మీకేది ఇష్టం? ఎస్, ఇవ్వడం కదా పిల్లలు. బీ జనరస్ పిల్లలు, బికాజ్ అవర్ గాడ్ ఈజ్ జనరస్. ఓకే, మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు? పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు జనరాసిటీని గురించి మాకు నేర్పించినందుకు వందనాలు. నిజంగానే మేము మా పిల్లలు అందరం కూడా కేవలం తీసుకునే వాళ్ళంగా కాకుండా ఇచ్చే వాళ్ళంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఇవ్వడంలో మీ ప్రేమ ఉంటుందని, అది హృదయపూర్వకంగా ప్రేమతో ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇవ్వాలి అని మాకు నేర్పించారు. ఆ రీతిగా మేము మా పిల్లలందరూ కూడా నాయన ఇచ్చే మంచి లక్షణాన్ని, మీలాంటి మంచి గుణాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు కంటత వాక్యం తీయండి మీ బైబిల్స్ తెరచి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. యాక్ట్స్ 20:35 చదువుదాము పిల్లలు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. వావ్, భలే బుల్లిగా ఉంది కదా పిల్లలు వచ్చిన. రైట్, కానీ అర్థం చూసారా పిల్లలు? ఇందులో అర్థం మాత్రం చాలా పెద్దది. ఓకేనా? పుచ్చుకొనుట అంటే తీసుకోవడం, ఇచ్చుట అంటే ఇవ్వడం కదా. సో ఇప్పుడు ఆ వచనం ఏం చెప్తుంది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఓకేనా పిల్లలు? సో ఇవాళ మనం చూసుకున్న లెసన్ అదే కదా నాన్న. ఎంతసేపు తీసుకోవడం మాత్రమే కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వగలగడం అనేది ఇట్స్ ఎ బ్లెస్డ్ థింగ్. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. యాక్ట్స్ 20:35. ఓకేనా పిల్లలు? సో బీ జనరస్ అండ్ బీ మోర్ బ్లెస్డ్. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్లో మంచి విషయాన్ని నేర్చుకున్నాం కదా నాన్న. జనరాసిటీ అనే ఒక మంచి లక్షణాన్ని బర్నబా నుండి, యేసయ్య నుంచి చాలా చక్కగా నేర్చుకున్నాం కదా నాన్న. సో మీరందరూ కూడా అలా జనరాసిటీ కలిగి ఇచ్చే పిల్లలుగా ఉండాలని, బ్లెస్ అయ్యే పిల్లలుగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రా. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం ఇలాగే దేవుని చిత్తమైతే 6 గంటలకు మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.